నీ ఫోటో ఉంటే నీ ఫోటో ఎట్లున్నది 2026లో లేటెస్ట్ ఫోటో పెట్టు అని చెప్పి ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. బ్రదర్ కొంచెం గడబడి చేయకపోయింది మరి బాబు, ప్లీజ్ కొంచెం ఫోకస్ చేయండి. ఓకే, సో ఇది ఎన్యూమరేషన్ ఫామ్. ఓకే, నేను ఒక ఫామ్ చెప్తా, ఆ ఫామ్ ఎందుకోసం పనికొస్తుందో మీరు చెప్పాలి. ఫామ్ 6 దేనికోసం పనికొస్తుంది? గట్టిగా చెప్పండి అందరు కూడా. దేనికోసం? కొత్త ఓట్ల నమోదు పనికొచ్చేది ఫామ్ 6 కొత్త ఓట్ల నమోదు పనికొస్తుంది. కొత్త ఓటు నమోదు చేయాలంటే ఎన్ని సంవత్సరాల వయసు ఉండాలి? ఎంతమంది 18 అంటున్నారు? చేతులెత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కేవలం బర్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందా? ఇంకొక ధృవీకరణ పత్రం కూడా కావాలి. ఏంది అది? ఏది? నో, ఆధార్ కార్డు మర్చిపోక 2 నిమిషాలు. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. వెరీ గుడ్, గట్టిగా చెప్పండి కొట్టండి సార్కు. రెసిడెన్స్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, అదే విధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్. కానీ మీకు తెలియని సీక్రెట్ ఒకటి చెప్తా, కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి చెప్పకండి. చెప్తారా? అస్సలే చెప్పొద్దు. 18 సంవత్సరాలు నిండని అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ మార్చింది, అర్థమైందా? 17 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన వెంటనే అడ్వాన్స్ గా మీరు ఫామ్ 6 సబ్మిట్ చేయవచ్చు. డిక్లరేషన్ ఇచ్చి కాంగ్రెస్ బీజేపీకి చచ్చినా చెప్పకండి. మీడియా వాళ్ళు కొంచెం బ్లాక్ చేయండి, దీన్ని బ్లాక్ చేయండి. మేము వినాలని అనుకోవడం లేదు. వాళ్ళు మీరు కొత్తగా ఉన్న ఓటర్లందరి దగ్గరికి పోయి 17 సంవత్సరాలు నిండినా పర్లేదు అమ్మా తమ్మి, కేసీఆర్ గారి ఆలోచన విధానం, అదే విధంగా తెలంగాణను తయారు చేసిన విధానం, తెలంగాణ పోరాటాల చరిత్ర, తెలంగాణ 10 సంవత్సరాలు ఏ విధంగా బంజరుగా ఉన్న తెలంగాణ బంగారు తెలంగాణగా ఏ విధంగా మారింది. రేపు వాళ్ళు ఓట్లేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ చర్చలలో లక్ష్మారెడ్డిని గారిని గెలిపించి అక్కడ సెక్రటరియట్ లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారబోతున్నాయన్న విషయాన్ని వాళ్లకు చెప్పి మీరు ఇంటింటికి పోయి ఓటర్లను నమోదు చేయిస్తే అద్భుతంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఏ ఫామ్? గట్టిగా చెప్పండి. నేను కొత్త ఓటర్ల నమోదు అంటే మీరు ఫామ్ 6 అనాలి. కొత్త ఓటర్ల నమోదు, కొత్త ఓటర్ల నమోదు. 2 చేతులెత్తి చెప్పండి, కొత్త ఓటర్ల నమోదు. వెరీ గుడ్, చాలా మంచి స్టూడెంట్స్ మీరందరూ కూడా 100 to 100 మార్క్స్ తెచ్చుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్, మరి నమోదు అంటే కూడిక, మరి మైనస్ కూడా ఉంటుంది, తీసివేత. అదేంది? అదే ఫామ్. ఎవరన్నారు సార్? మీ పేరు పేరు? కొండల్. గట్టిగా చప్పట్లు కొట్టండి. బాదేపల్లి కొండలో పుట్టినవా ఏంటి నువ్వు? కొండల్ ఏం చెప్పిండు? ఫామ్ 7. ఫామ్ 7 అంటే తొలగింపు, చాలా ఇంపార్టెంట్. బెంగాల్లో దీదీ గారు ఇంట్లో కూర్చోవడానికి ప్రధానమైన కారణం ఈ తొలగింపే. ఫామ్ 7 లాజికల్ డిస్క్రపెన్సీస్ అనే ఒక కొత్త పదం ఎలక్షన్ కమిషన్ తీసుకొని వచ్చింది. లాజికల్ డిస్క్రపెన్సీస్ కింద ఫామ్ 7 తీసుకొచ్చి నీది ఇది మ్యాచ్ అవుతలేదు, అది మ్యాచ్ అవుతలేదు, నువ్వు అక్కడ ఇక్కడ రకరకాల కార్యక్రమాలు చెప్పి ఫామ్ 7 యాడ్ చేసి తీసేస్తా ఉన్నారు. అందుకొరకు ఫామ్ 7 మీరు గుర్తుపెట్టుకోవాలి. చనిపోయిన వాళ్ళు కానీ పర్మనెంట్ గా షిఫ్ట్ అయిన వ్యక్తులు కానీ వాళ్ళు వాళ్ళ ఓటు తీసేయాలంటే ఫామ్ 7. కానీ ఫామ్ 7 యూజ్ చేయాలంటే ఒక పని కంపల్సరీ చేయాలి. ఏంటది? అది మామూలుగా చేయడానికి రాదు. ఏంటది? ఫామ్ 7 ద్వారా ఓటు తీసేయాలంటే ఒక పని కంపల్సరీ బిఎల్ఓ చేయాలి. ఏంటది? కొంచెం దగ్గరకు వచ్చినావు. అరే లక్ష్మారెడ్డి గారు మా అందరు చెప్పిండు చర్చలు అవ్వాలంటే ఏళ్ళు చూపితే కొండ వాగుతారన్నారు. మరి ఏంది ఇట్లా చల్లగా అయిపోయారు? ఎవరన్నారు? నోటీస్ అండి, ఎవరన్నారు సార్? మీరు లేండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టండి బాయ్, కొట్టండి. దోసా ప్యాలెస్ లో దోసా తినిపిస్తాను నీకు జడ్చర్ల టౌన్ లో. ఓకే, నోటీస్ ఇవ్వాలి. ఫామ్ 7 యూజ్ చేయాలంటే నీకు నోటీస్ ఇవ్వాలి. ఎవడన్నా నీ ఓటు తీసేసిందంటే నా నోటీస్ ఎక్కడుంది అని నువ్వు అడగాలి. తెలంగాణలో 89 లక్షల మంది ఓట్లు ఇప్పటికి కూడా మ్యాప్ కాలేదు. చివరికి ప్రవీణ్ కుమార్ ఓటు కూడా ప్రమాదంలో పడ్డది. నా స్టోరీ కూడా చెప్తా మీకు, లాస్ట్లో చెప్తా. ఇక అయిపోయింది, దగ్గరకు వచ్చినాం మనం. ఓకే, ఫామ్ 7 అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఫామ్ 8. అంటే ఏంటి?
మార్పులు, నేను ఫామ్ 8 అంటే మార్పులు చేర్పులు అనాలి. ఫామ్ 8 మీరు అనరా? ఫామ్ 8 మార్పులు చేర్పులు. ఇది ఏది చేసినా కూడా తప్పనిసరిగా బిఎల్ఓకి ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. అక్నాలెడ్జ్మెంట్ తీసుకోకపోతే నీది చెల్లదు అంటే దాన్నే అక్నాలెడ్జ్మెంట్. ఆ రసీదు కంపల్సరీ తీసుకోవాలి మిత్రులారా. ఈ 4 ఫామ్స్, ఎన్యూమరేషన్ ఫామ్, ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8, ఈ 3 కంపల్సరీ 4 మీరు గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఆగస్టు 1వ తారీఖు నాడు ముసాయిదా ఓటర్ల లిస్ట్ వస్తుంది. ముసాయిదా ఓటర్ల లిస్ట్ వచ్చినప్పుడు బిఎల్ఓను మీరు మీ బస్తీలో, మీ పోలింగ్ స్టేషన్లో మీరు ఆ ఏరియాలో నిలబెట్టి, మేడం, సార్, మమ్మల్ని కేసీఆర్ గారు అపాయింట్ చేశారు, మేము ఈరోజు ముసాయిదా ఓటర్ల లిస్టులో ఎవరి ఓట్లు తీసేశారు, ఎవరి ఓట్లు యాడ్ చేశారు అనేది మీరు మాకు చెప్పాలి అని చెప్పి వారిని గ్రామ సభ పెట్టమని అడిగి గ్రామ సభ పెట్టమని చెప్పాలి. అందులో డిక్లేర్ చేయాలి.